డిబేట్కి పిలిచారు కాబట్టి కండవ మెల్ల వేసుకున్నాం కాబట్టి 4 మాటలు మాట్లాడితే బాగుంటుందని మాట్లాడటం తప్ప బుర్ర ఎదగలేదండి. మనిషి పెరిగారు కానీ బుర్ర పెరగల. నేను చెప్పేది ఏంటంటే పోలవరానికి ఎప్పుడు పూర్తి చేస్తావో డేట్ చెప్పాలంట. 5 సంవత్సరాలు ఏం కడిగారు సార్? ఎవరిది కడిగారు సార్? ఏం డెవలప్మెంట్ చేశారు? మీరు రాకేష్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వరి గారు గొప్పలు కడగండి. వాళ్ళు గొప్పలు కడగండి. మీరు వెళ్ళి గుండె రాకేష్ గారు, వాళ్ళు ముగ్గురు గొప్పలు కడగండి. మీరు వెళ్ళి మీరేం పీకుతారు ఇప్పుడు? మీరేం పీకుతారు ఇప్పుడు? మీరు పీకు చూపించాలి ముందు. మీరు పీకరారు కదా, మీరు పీకు చూపించండి. ఎందుకు అడుగుతావు నువ్వు? పంచాడికి ఎందుకు అడుగుతావు ఆయన? నీకేం మెంట్ల కట్ట పట్టుకోయిందా? నీకు అరే నీకు మెంట్ల పట్టుకోయిందా? గుండె నీకు మెంట్ల పట్టుకోయిందా? పంచాడికి అడుగుతావు కదా నువ్వు. నువ్వు ముందు ఇచ్చిన నలుగురు మగవాళ్ళని కూర్చోబెట్టి చేయాల్సింది డిబేట్, మధ్యలో లేడీస్ ని పిలిచారు. వ్యక్తిగత క్యారెక్టర్ అసోసియేట్ చేస్తే ఎవరైనా సరే వాడైనా సరే ఇంతగానో ప్రతిఘటన వస్తుంది. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. నీకన్నా దుబ్బల బండి నుంచి వచ్చినాను నేను. దుబ్బల బండి నుంచి వచ్చినండి. గుర్తు పెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. పరివేశంలో చేస్తే చెప్పండి. ఒక్క నిమిషం రాకేష్ ఒక్క నిమిషం. రాజేష్ ఒక్క మాట. వర్మ గారు, ఈ డిబేట్ లో మహిళలు ఉండాలి. అవును, ఈ డిబేట్ లో మహిళలు ఉండాలి. మీరైనా కంట్రోల్ చేసి ఇష్టం నేనైనా కంట్రోల్ చేస్తా. బూతులు మాట్లాడటాన్ని రాకేష్ సబ్జెక్ట్ జలాలని భూషించండి, వాళ్ళని గౌరవించండి, మహిళలను గౌరవించండి. 18 రోజులు అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి అతి కొద్ది సమయం అయింది, కనీసం నెలగొడగాల. ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు కావాలి. శాఖల్లో ఎవరికి వాళ్ళు ఓఎస్డీలు చేంజింగ్ రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే శాఖాపరంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రతి శాఖకి సంబంధించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి మేము ముందుకెళ్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ వదిలేసి ఎమ్మెల్యేలు గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఫస్ట్ అసెంబ్లీ సమావేశం జరగల. నిర్ణయాలు ఏంటి, కేబినెట్ నిర్ణయాలు ఏంటి, కేబినెట్ మీటింగ్ జరగల. ఆవేశం, ఆత్రం, ఆపుకోలేనితనం, కంగారు వీళ్ళల్లో ఉంది. ఉండాలి కదా కొద్ది గోపిక. పోలవరం కంప్లీట్ చేస్తావో లేదో మేము చూసుకుంటాం. మీకు చేతగా లేదు, మీరు చేతగాని దద్దమ్మలు, అందుకే మీ వల్ల కాదు. రేపు అమరావతి కంప్లీట్ చేస్తావో లేదో మేము చూసాం. అమరావతి చంద్రబాబు నాయుడు గారు మొత్తం చూసి వచ్చారు. కంపలు మొత్తం కూడా 2 రోజుల్లో మొత్తం క్లియర్ చేశారు. బిల్డింగ్లు అనేది ఆయన నిష్పక్షపాతంగా చెప్పారు. రాకేష్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అక్కడే తమ సత్తా చాటే విధంగా ప్రణాళికలు చేస్తున్నారట. అది పాదయాత్ర ఒకవైపు ఉంటుంది, అలాగే ఓదార్పు యాత్ర కూడా. వారి సక్సెస్ ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో అదే ఫార్ములాతోటి ఆయన మళ్ళీ జనాల్లోకి వెళుతున్నారు. ఎవరైతే మీ వల్ల బాధింపబడ్డారో వాళ్ళని ఓదార్చడానికి వెళ్తున్నారన్నది వాళ్ళు వర్గీయులు చెప్పే మాట. మరొక వైపు కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ గతంలో ఏ రకంగా స్పీడ్గా మాట్లాడారో అదే స్పీడ్ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. మీకు ఎవరో భయపడేది లేదు అని చెప్పి నాని గారు డైరెక్ట్ చెప్తున్నారు. ఆ బయట కూడా నేను వినిపిస్తాను రజనీ గారు మాట్లాడిన తర్వాత. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు బయట చూపించండి, కానీ ఆ బయటలోనే సమాధానం ఉంది. అదేంటో వినండి. ఒక్క మాట. ఏం చేయాలో ఉన్నది చేసుకోండి. మీరు సూపర్ సిక్స్ వేసినటువంటి వాగ్దానాలనే 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్ తో పాటు అమలు చేస్తున్నారు. అదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వస్తారంట, వీళ్ళు ముందే వెళ్తారంట. ఆ బయటలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వస్తారంట. ముందు తాడేపల్లి పార్టీ కార్యాలయం ఎందుకు ఖాళీ చేశారో చెప్పమనండి. మాజీ ముఖ్యమంత్రి ఇంటికి ఫెన్సింగ్ ఎందుకు వేశారో 20 అడుగులు చెప్పమనండి. ప్రజల్లోకి రమ్మనండి, సాదరంగా స్వాగతిస్తాం. ఆయన పాదయాత్ర చేస్తా అన్నప్పుడే Y+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి, అదనపు బలగాలను ఇచ్చి, రోప్ పార్టీ ఇచ్చి జనాల్లోకి పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ప్రజల్లోకి వస్తానంటే ఎవరు ఆపట్లేదు. ఆ నిక్షేపంగా రమ్మనండి, మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, కానీ ఎప్పుడు ఫ్రీజింగ్ టైం ఉంటది. 6 నెలల తర్వాత మేము మాట్లాడతామని ఆ గడ్డం బాబానే చెప్పాడు. మరి 6 నెలలు అయిందా? ఎందుకు మొదలు పెట్టాడు గడ్డం బాబా ఈ స్టోరీ? అదే బయటలో లాస్ట్ లో చూసినట్టయితే చాలా క్లియర్ గా చెప్పాడు ఈ గడ్డం బాబా. ఏం చెప్పాడు?
ఏమంటే ముందు మేము వెళ్తాం, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వస్తారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే రాలేదు సార్, ఇప్పుడు ఎక్కడ రావాలి? ఆ 4 గోడలు దాటి రావడానికి చేతగాక కాదండి, కాదు పార్టీ కాదు, ఈ కార్యాలయం కొత్త టైటిల్ ఏంటి? గడ్డం బాబాయ్ ఏంటి? ఆయన ఏదో స్వామీజీ లాగా సన్యాసి అయిపోతున్నాడు సార్ రేపొద్దున. సన్యాసి అయిపోతున్నాడు రేపొద్దున. ఏమండి, ఒకసారి ఓడిపోతే సన్యాసి అయిపోతారా? ఎందుకనంటే ఏదో ఒక వేషంలో ఉంటే కొట్టరు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ నాయకులు ఆయన మీద పగబట్టారు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు. ఎందుకంటే గుడివారికి ఒక రోడ్డు కూడా ఈ చేతగాని దద్దమ్మ కాబట్టి గుడివారికి ఒక రోడ్డు వేయలేకపోయాడు. ఎక్కడ నన్ను కొడతారో ఏదో ఒక మాల స్వీకరించి నేను స్వామీజీగా దండలేసి మెల్లో నేను స్వామీజీగా అయిపోదామని అనుకున్నాడు అతను. అందుకే గడ్డ బాబా అంటున్నావు అతన్ని. ఓకే, రజనీ గారు, వర్మ గారు, మీ పెద్ద ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా చేశారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా సవాలు విసిరేరు, ఎక్కడా తగ్గకుండా చేసుకున్నారు. అలాగే మరి కొడాలి నాని గారు, రోజా గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు సవాలు చేశారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారని ఇందాక బాలకోటయ్య గారు వేసిన ప్రశ్న. ఓకే, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందా? సార్, కొడాలి నాని చౌదరి గారు ఎవరైతే ఉన్నారో, ఏదైతే రోజారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ మా ముద్రగడ పద్మనాభం గారు ఆ కులంలో ఉండే గుణం, పౌరుషం, పొగరు, ధైర్యం ఇవన్నీ అండి, అది ఆయనకొక్కడికే కాదు, పవన్ కళ్యాణ్ గారికైనా అంతే, రంగా గారికైనా అంతే, మాకైనా అంతే. అదేంటో అది రకమైన పౌరుషం అండి. ఆల్తే ఏదైతే అది, అంతేగాని మాట తప్పను మడం తిప్పను అనే స్లోగన్స్ ఉండవండి. ఆయన ఎప్పటికీ మాకు కుల పెద్దగానే ఉంటారు. ఈ రోజు పౌరుషానికి పేరు మార్చుకుంటే ఇక్కడ కూడా మాకు చాలా ప్రౌడ్ గా ఉంది సార్. మావాడు కాబట్టి మాట మీద నిలబడ్డాడే, మావాడు కాబట్టి పేరు మార్చుకున్నాడు అని అక్కడ కూడా మేము గొప్పగా చెప్పుకుంటున్నామండి. దయచేసి ముద్రగడ పద్మనాభం గారు మీరేమి బాధపడకండి. ఎప్పుడు కులం మిమ్మల్ని తక్కువగా చూడదు. మీరు ఎప్పటికీ కాపు కుల పెద్దే, పేరు మార్చుకున్నప్పటికీ మా నాయకుడు మీ గౌరవాన్ని తగ్గించడు. మేము కూడా ఇకపై, అప్పుడంటే రాజకీయ పార్టీలుగా మార్చాం కానీ ఇప్పుడు కూడా మేము ఎప్పటికీ మీ గురించి ఒక్క మాట కూడా దూషించాం. అది మా కాపు కులంలో ఉన్న దమ్ము అని చెప్పుకుంటాం సార్. కరెక్టే, కానీ మీకు దమ్ము కరెక్టే, కానీ మీరండం కాదు. ఇప్పుడు ఆ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు నువ్వు రావద్దు అని చెప్తున్నారు, అది కదా ఇక్కడ. అరే సార్, ఇది గజెట్ నోటిఫికేషన్ సార్. ఒకళ్ళు అనడానికి ఇంకొకళ్ళు అనకపోవడానికి అదే ఉండదు. సో దానికి ఆయన ప్రొసీజర్ అంతా తెలుసు. ఆయనవి మీ వయసు నా వయసు కాదు, మీ వయసు నా వయసు అంత అనుభవం ఉన్న వ్యక్తి. ఈ రోజు మాట మీద నిలబడాలనుకుంటున్నాడు, నిలబడ్డాడు. దట్స్ ఇట్, క్లోజ్ సార్. ఇందాక ప్యానెల్లో రెండు పార్టీల వారు తిట్టుకుంటున్న మాటలు కానీ, బూతులు కానీ, వచ్చే కోపాగ్ని కానీ చేసే పనిలో పెట్టాలని నా మనస్ఫూర్తి అభ్యర్థనండి. ఇప్పుడే ఆయన పదవిలోకి వచ్చారు, ఏది చంద్రబాబు గారు వచ్చి ఇవాళ ప్రెస్ మీట్ పెడితే మాకే చాలా ఆశ్చర్యకరం ఇస్తుందండి. నేను ఎదురుగా నుంచొని వింటూనే ఉన్నాను. 75 ఏళ్ల వయసు గల వ్యక్తి. టైం నోట్ చేసుకోండి వర్మ గారు, 1:30 నుంచి 2:30, 3 వరకు మీటింగ్ జరిగింది. ఆ టైంకి ఆయన ఏమి